మొన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. పెట్టుడు ఒకటే కాదులో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నది. మళ్ళా దాని మీద బండి సంజయ్ సార్ బాగానే అరుచుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నది బండి సంజయ్ సార్ ఎందుకు అరుచుకున్నాడో ఓసారి తెలియాలనా లేదా ఓసారి చూపిస్తా చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు న్యాయం చేయాలి, అందరినీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముంగలికి తీసుకుపోవాలని ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందులో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం. ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులాలు కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజా కార్పొరేషన్, మేర కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇన్నరు కదా ఇట్లా కాంగ్రెస్ పార్టీ కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొత్త పోగట్ల పోతున్నదులో. కాకపోతే బండి సంజయ్ సార్ ఏమంటున్నాడంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసుడే కాదు, ఖచ్చితంగా న్యాయం ఎట్లా చేస్తారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. మీరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రకటించడం ముఖ్యం కాదు, దాని విధి విధానం ఏంది, ఏ కార్పొరేషన్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు పూర్తి వివరంగా చర్చించి మీరు వివరిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు కదా. దానివల్ల ఆయా కులాలకు సంబంధించి ప్రయోజన ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది. 4 రూపాయల షెడ్యూల్ వస్తాయని చెప్పి భావించి మీరు ఆ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ కులాలను మచ్చి చేసుకోవడానికి ఆ కులాల ఓట్లు పొందడానికి మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని ముందే ప్రజలకు తెలుసు, ఇట్లా నమ్మిస్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడ స్పందన వస్తలేదు. ఇన్నరగాదుల్లో కేవలం ఓట్ల కోసము సీట్ల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారంట. అంతేకాదుల్లో కార్పొరేషన్లు చూపించి బ్యాంకులలో రుణాలు తీసుకొచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తారంట. మరి సోషల్ మీడియాలో మస్తు ప్రచారం నడుస్తున్నది.